నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను పుష్ప. ఈ బులెటిన్ మీకు సమర్పిస్తున్నవారు. నా పేరు డాక్టర్ వినోద్. నేను స్వాతి హాస్పిటల్ నందు జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ అండి. స్వాతి హాస్పిటల్ నందు లాప్రోస్కోపిక్ సర్జరీకి సంబంధించి ప్రత్యేకమైన ఏర్పాట్లు, ప్రత్యేకమైన పరికరాలు ఉన్నాయండి. ఇక్కడ లాప్రోస్కోపీ ద్వారా గాల్ బ్లాడర్లో రాళ్లకి ఆపరేషన్ చేస్తున్నాము. అలాగే అపెండిసైటిస్ 24 గంటల నొప్పికి, పేగు పూతకి, పేగుల్లో ఇన్ఫెక్షన్స్కి వీటికి లాప్రోస్కోపీ ద్వారా చేస్తున్నాం. అలాగే హర్నియా గిలకలకి, తర్వాత కిడ్నీలో స్టోన్స్కి వీటికి కూడా ఆపరేషన్లు అవి చేస్తున్నాము. అలానే థైరాయిడ్ సమస్యలకి ట్రీట్మెంట్ మరియు ఆపరేషన్లు, అలాగే మొలలు, పైల్స్, ఫిస్టులా వంటి వాటికి కూడా ఆపరేషన్లు చేస్తున్నాం. కాలిపైన పుండ్లు, షుగర్ పుండ్లు వీటికి ట్రీట్మెంట్ చేయబడుతుంది. అలానే ఇక్కడ గర్భకోశ వ్యాధులు, ప్రసూతికి సంబంధించి డాక్టర్ స్వాతి గారు ఉన్నారు. వారు నార్మల్ డెలివరీ, సిజేరియన్లు, గర్భసంచి ఆపరేషన్లు, అలానే లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచి ఆపరేషన్లు, అండాశయంలో నీటి కంతులు, ఇన్ఫర్టిలిటీ అంటే సంతానం లేని వారికి సంబంధించిన ట్రీట్మెంట్లు ఇక్కడ చేస్తున్నాము. సో దయచేసి దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. సమిశ్రీగూడెం గ్రామంలో గ్రామ సచివాలయం 1 భవనాన్ని ప్రారంభించిన నిడదవోలు ఎమ్మెల్యే జె శ్రీనివాస్ నాయుడు. నిడదవోలు టీడీపీ కార్యాలయం నందు ఘనంగా నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లిక్కర్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర స్థాయి సమావేశం. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన పల్లెకు పోదాం కార్యక్రమానికి విశేష స్పందన. భక్తులకు ప్రత్యేక అలంకరణలో దర్శనమిచ్చిన కోట సత్తమ్మ తల్లి అమ్మవారు. చేనేత కార్మికులకు 50 సంవత్సరాలకే పెన్షన్ అందిస్తున్నాం మంత్రి వేణుగోపాలకృష్ణ. పేదల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తూ ప్రతి ఇంటా సంక్షేమ ఫలాలు అందించిన ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని ఎమ్మెల్యే జె శ్రీనివాస్ నాయుడు అన్నారు. నిడదవోలు మండలం సమిశ్రగూడెం గ్రామంలో 40 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన గ్రామ సచివాలయం 1 భవనాన్ని ఎమ్మెల్యే జె శ్రీనివాస్ నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సచివాలయ వాలంటీర్ల వ్యవస్థ ద్వారా సంక్షేమ పథకాలన్నీ లబ్ధిదారుని ఇంటి వద్దకే వచ్చి చేరుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. లాగండి సార్. ఓకే ఓకే ఓకే.
నియోజకవర్గం నిడదవోలు మండలం సమిశ్రగూడెం గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభించడం జరుగుతూ ఉంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మన జగనన్న గారి ప్రభుత్వంలో మన ముఖ్యమంత్రి గారు మరి ప్రతి ప్రాంతం, ప్రతి టౌను, ప్రతి గ్రామం అన్ని చోట్ల కూడా అభివృద్ధి జరగాలనే ఆలోచనతో ఈరోజు పెద్ద ఎత్తున అన్నీ కూడా పనులు జరుగుతూ ఉన్నాయి. అన్ని చోట్ల కూడా మరి గ్రామ లెవెల్లో కూడా, గ్రామ స్థాయిలో కూడా ప్రతి గ్రామంలో మంచి రోడ్లు ఉండాలి, మంచి డ్రైన్లు ఉండాలి, ప్రతి గ్రామానికి ఒక సచివాలయం ఉండాలి, ఒక హెల్త్ క్లినిక్, హాస్పిటల్ ఉండాలి, చిన్న హాస్పిటల్ ఉండాలి, రైతు భరోసా కేంద్రాలు ఉండాలి, గోడౌన్స్ ఉండాలి, రైతులకు సంబంధించి మరి వారు ప్యాడీ అంతా కూడా స్టాక్ చేయడం కోసం గోడౌన్స్ ఉండాలి. ఈ విధంగా అనేక సదుపాయాలన్నీ కూడా ఈరోజు గ్రామ స్థాయిలో అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. పెద్ద గ్రామాల్లో మరి ప్రతి 3,000-4,000 జనాభాకి ఈరోజు ఒక్కొక్క సచివాలయం కడతా ఉన్నాం. ఈ గ్రామంలో సమిశ్రగూడెం గ్రామంలో పెద్ద గ్రామం, ఇక్కడ ఈరోజు 2 సచివాలయాలు ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా 2 రైతు భరోసా కేంద్రాలు ఓపెన్ చేయడం జరిగింది. ఇది ఇప్పుడు కొత్తగా ఈరోజు హెల్త్ క్లినిక్, హాస్పిటల్ ఇక్కడ మనం ఓపెన్ చేయడం జరిగింది. ఇదే గ్రామంలో మరి పిహెచ్సి, ప్రైమరీ హెల్త్ సెంటర్ కూడా ఉండటం వల్ల ఆ ప్రైమరీ హెల్త్ సెంటర్తో పాటు ఈరోజు ఒక హెల్త్ క్లినిక్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. దీంతో పాటు ఈరోజు అనేక రోడ్లు, ట్రైన్లు కూడా పూర్తి చేసినవి ఉన్నాయి. అవన్నీ కూడా ఈరోజు ప్రారంభించడం జరిగింది. దాదాపుగా ఈ కార్యక్రమాలన్నీ కలుపుకోండి, ఈ పనులన్నీ కలుపుకోండి 2,60,00,000 రూపాయల వరకు ఈరోజు పనులన్నీ కూడా ప్రారంభించడం జరిగింది. ఇది ఏదో ఈ ఒక గ్రామంలో జరగటమే కాదు, నిడదవోలు నియోజకవర్గంలో దాదాపుగా ఈరోజు 670 కోట్ల రూపాయలతో పనులు జరుగుతూ ఉన్నాయి. పెద్ద ఎత్తున మరి రైల్వే కోసం బ్రిడ్జ్ అవసరమైతే ఆ బ్రిడ్జ్ కట్టడం మొదలు పెట్టడం జరిగింది. అది దాదాపుగా 200 కోట్ల రూపాయలతో బ్రిడ్జ్ నిర్మాణంలో ఈరోజు పనులన్నీ జరుగుతూ ఉన్నాయి. మరి నిడదవోలు పట్టణంలో 30 పడకల హాస్పిటల్, 30 బెడ్డెడ్ హాస్పిటల్, 30 బెడ్డెడ్ హాస్పిటల్ని 100 బెడ్డెడ్ హాస్పిటల్గా మనం అప్గ్రేడ్ చేస్తూ ఉన్నాం. జగన్ గారు ఆ రోజు మేము వచ్చి అన్న ఈ 30 బెడ్డెడ్ హాస్పిటల్ నిడదవోలులో సరిపోవట్లేదు, ఎందుకంటే మనం వచ్చాక డాక్టర్లు పెంచడం, స్టాఫ్ నర్సులు పెంచడం, అక్కడ ల్యాబ్ ఎక్విప్మెంటు, ఎక్స్రే మెషిన్లు అన్నీ కూడా సదుపాయాలు పెట్టడంలో పేషెంట్స్ రావడం కూడా పెరిగింది. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లిక్కర్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర స్థాయి సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లిక్కర్ వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్ కె సుధాకర్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లిక్కర్ వర్కర్స్ ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రోడ్డున పడేసిందని, బ్రాందీ షాపులో పనిచేస్తున్న వారికి ఎటువంటి జీవనోపాధి చూపించకుండా తీసివేయటం పట్ల వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి తమ గోడును విన్నవించడానికి వెళుతున్న తమపై అక్రమ అరెస్టులు చేసిన ఈ ప్రభుత్వానికి త్వరలోనే బుద్ధి చెప్తామని అన్నారు. ఈ సందర్భంగా లిక్కర్ వర్కర్స్ యూనియన్ సెక్రటరీ ఇస్మాయిల్ ఖాన్ మాట్లాడుతూ తమను రోడ్డును పడేసిన ఈ ప్రభుత్వాన్ని త్వరలోనే గద్దె దింపుతామని, తామంతా తెలుగుదేశం, జనసేన పార్టీలకు మద్దతు ఇస్తామని, జీవనోపాధి కోల్పోయిన ఎంతో మంది లిక్కర్ షాపు వర్కర్స్ ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బ్రాందీ షాప్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు కె సుధాకర్, ఉపాధ్యక్షులు చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి మహమ్మద్ ఇస్మాయిల్ ఖాన్, కమిటీ సభ్యులు బాబు జగ్జీవన్ రావు, కోళ్ల శ్రీను, తాతాజీ, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు బండారు భవానీ శంకర్ మరియు రాష్ట్ర లిక్కర్ వర్కర్స్ సభ్యులు పాల్గొన్నారు. అటువంటి దిగజారిపోయిన కంట్రోల్ తప్ప ఏ ఎమ్మెల్యే కానీ, మినిస్టర్ కానీ కనీస సబ్జెక్ట్ తెలియనటువంటి పరిస్థితుల్లో ఎమ్మెల్యే తన అనుయాయులతో రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి పరిస్థితి ఇది ప్రజా పరిపాలన కాదు, ఇది ఒక నియంత పరిపాలన రాష్ట్రంలో జరుగుతుందనేది కూడా కార్మిక సోదరులందరూ కూడా ఆలోచించవలసిన పరిస్థితి. మీలో ఐక్యత సాధించవలసిన పరిస్థితి కూడా ఉంది. రాష్ట్ర లెవెల్లో మీరంటే నాకు తెలిసి నాకు ఒక చిన్న సజెషను, మీరు సెంట్రల్ పాయింట్లో విజయవాడ కానీ పక్కన లేకపోతే గుంటూరు జిల్లా కానీ ఎక్కడో సెంట్రల్ పాయింట్ చూసి రాష్ట్ర వ్యాప్తంగా మన కార్మిక సోదరులందరూ కూడా ఒక చోటకి గ్యాదరింగ్ అయ్యి దీని మీద పోరాటాన్ని ఉధృతం చేయవలసినటువంటి సమయం ఇదే లేదు. ఈవేళ
ఐక్యత ఉంటే ఎవరైనా సరే దిగి రావాల్సినటువంటి పరిస్థితి ఈవేళ ఉందని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. ఈవేళ 2-3 ఇన్సిడెంట్ ఈ మధ్యన జరిగినాయి. తప్పనిసరిగా గవర్నమెంట్ దిగింది, అలాగే సాల్వ్ చేసినటువంటి పరిస్థితి కూడా ఈవేళ మనం చూస్తున్నాం. అలాగే మీరు కూడా ఐక్యతగా అందరూ కూడా సెంట్రల్ పాయింట్ ఇటు విజయనగరం అయినా చివరవుతుంది, అటు ప్రకాశానికి అటు వెళ్ళినా చివరవుతుంది. కాబట్టి విజయవాడ పరిసరాల్లో మీరు ఒక మంచి మీటింగ్ పెట్టి అందరూ గ్యాదరింగ్ చేసి ఇటు పవన్ కళ్యాణ్ గారిని కానీ చంద్రబాబు నాయుడు గారిని కానీ టోటల్గా మీరు కూడా మీ మీ నియోజకవర్గాల్లో జనసేన, తెలుగుదేశం పార్టీ అలాగే మిగిలిన మిత్రపక్షాల్లో కూడా సిపిఐ, సిపిఎం కూడా అందరినీ కలుపుకోవటం, అందరినీ కూడా మీరు వాళ్ళ దగ్గర మాట తీసుకుని మీ నాయకుడికి మీరు మా వాణి వెలిపించండి అని అక్కడ ఇన్ఛార్జీల్ని మీరు కోరాలి. వచ్చే గవర్నమెంట్లో తప్పనిసరిగా మీ కోరిక నెరవేర్చుకునేది నాకు ప్రత్యేకమైనటువంటి ధీమా ఉంది. మీరు తప్పనిసరిగా అయిపోయి అనేది కూడా మీరే ఉదాహరణని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, అలాగే మీ ఈ అంశం కూడా ఆయనకి చెప్పి ఆయన ద్వారాగా అధిష్టానాన్ని కూడా లైసెన్స్ నౌకర్నామా ఉన్న వాళ్ళని పరిగణలోకి తీసుకోవడానికి పత్రికా ముఖంగా మేము మొట్టమొదటి అమలు దోచేసుకోవడం, 5 రోజులు 6 రోజులు దాని అకౌంట్లు జమా ఖర్చు చెప్పకపోవడం, 5 లక్షలు 10 లక్షలు ఫ్రాడ్ చేసి మరి ఆ వర్కర్స్ మీరు ఇచ్చిన గవర్నమెంట్ షాపుల్లో మీ మనుషులు దోచుకొని వెళ్ళిపోతే దాని మీద మీకు కనువిప్పు ఏ రోజు కలగలేదు. పత్రికల్లో వచ్చింది. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్రాందీ షాప్ వర్కర్స్ విషయంలో మాకు జరిగిన అన్యాయ విషయంలో సమస్యల గురించి మేము కార్యాచరణ చేసుకోవడం గురించి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర బ్రాందీ షాప్ వర్కర్స్ స్టేట్ యూనియన్ సభ్యులు, అలాగే జిల్లాల వారీలుగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, నెల్లూరు జిల్లా, అలాగే కర్నూలు జిల్లా, శ్రీకాకుళం జిల్లా, విజయనగరం జిల్లా నుంచి కూడా మా యొక్క సభ్యులు రావడం జరిగింది. మండలానికి 2 చొప్పున రమ్మన్నాం మేము, వీళ్ళందరూ కూడా రావడం జరిగింది. ఈరోజు మాకు జరిగిన అన్యాయం, మాకు రాష్ట్ర వ్యాప్తంగా 4300 షాపులుంటే అందులో నౌకరనామాలు కానీ, హెల్పర్స్ కానీ, వాళ్ళ యొక్క బాయ్స్ కానీ రాష్ట్ర వ్యాప్తంగా 1,75,000 మందికి నిర్దాక్షిణ్యంగా జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ రాగానే మా యొక్క భవిష్యత్తును రోడ్డును పాడేసిన కారణంగా ఈరోజు మేమందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా 1,75,000 మంది వర్కర్స్ కూడా అన్యాయం అయిపోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మాకు జరిగిన అన్యాయానికి నిలదీస్తూ, ఖండిస్తూ మేమందరం కూడా రేపు జరగబోయే ఎలక్షన్లలో టీడీపీ, జనసేన అభ్యర్థులకి సపోర్ట్ చేయదలుచుకుని మేమందరం కూడా నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయం ప్రకారం మా యొక్క కార్యాచరణ తెలియజేసుకోవడం గురించి ఈరోజు రాష్ట్ర బ్రాందీ షాప్ వర్కర్స్ యూనియన్ సభ్యులందరం కూడా ఈ యొక్క సమావేశం పెట్టుకోవడం జరిగింది. ఈ రోజు మాకు అన్యాయం చేసిన ఈ ప్రభుత్వాన్ని తరిమి కొట్టేందుకు రేపు రాబోయే ఎలక్షన్లలో తెలుగుదేశం, జనసేన అభ్యర్థుల్ని అఖండ మెజారిటీతో గెలిపించి మా యొక్క భవిష్యత్తు కోసం, మా యొక్క పిల్లల భవిష్యత్తు కోసం మేమందరం కూడా కంకణం కట్టి ఈ యొక్క ప్రభుత్వాన్ని మమ్మల్ని ఏ విధంగా అయితే రోడ్డును పాడేశాడో అదే విధంగా రోడ్డును పాడేసేంత వరకు మేము కంకణం కట్టుకుని కష్టపడతామని కూడా ఈ యొక్క సమావేశంలో మేము అందరం కూడా నిర్ణయించుకోవడం జరుగుతున్నది. దానికోసం మా నిర్ణయాలు మేము విరమించుకోవడం కోసం ఈ యొక్క మన రాష్ట్ర బ్రాందీ షాప్ వర్కర్స్ అందరం కూడా కలవడం జరిగింది. రేపు రాబోయే ఎలక్షన్ లో మేము తరిమి కొట్టే బాధ్యత తీసుకుంటామని చెప్పి కూడా మేము ముఖ్య పాత్ర పోషిస్తామని చెప్పి కూడా మేము ఈ జగన్మోహన్ రెడ్డికి హెచ్చరించడం జరుగుతున్నది. అలాగే రేపు రాబోయే ఎలక్షన్లలో తెలుగుదేశం, జనసేన అభ్యర్థుల్ని మేము నగ్గించి తీరుతామని చెప్పి మా భవిష్యత్తులు మేము నిలబెట్టుకుంటామని చెప్పి కూడా ఈ సభాముఖంగా మా రాష్ట్ర బ్రాందీ షాప్ వర్కర్స్ యూనియన్ సభ్యులందరికీ కూడా తెలియపరచడం జరుగుతున్నదండి. చెప్పేసి మమ్మల్ని మా యొక్క బాధలు క్లుప్తంగా విని ఆయన అన్ని కూడా విని మీకు మేము న్యాయం చేస్తాం, మా గైడెన్సీలో నడవండి అని చెప్పి ఆ రోజు మమ్మల్ని పంపడం జరిగింది. అలా వచ్చిన తర్వాత మాకు 10 రోజుల తర్వాత మళ్ళీ ఇంటిమేషన్ ఇచ్చారు, రండి మీరు చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడుతున్నారు కానీ రండి అని చెప్పి పిలవడం జరిగింది. మేము అందరం కూడా వెళ్ళాం. ఆ రోజు వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాకు హామీ ఇచ్చారు, మీకు లీగల్ గా కానీ ఇన్లీగల్ గా కానీ ఏదైనా మేము సపోర్ట్ ఉంటాం, నెక్స్ట్ గవర్నమెంట్ రాగానే మీకు ఉద్యోగ వృత్తి కల్పిస్తామని చెప్పి మాకు హామీ ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి కూడా మేము ఆయన ప్రతి జిల్లాకి వెళ్ళమన్నారు. 13 జిల్లాలు తిరగడం జరిగింది. మా జిల్లాలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో
ప్రతి ఒక్క ఇన్ఛార్జిని కూడా కలిసి మా యొక్క వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. అలాగే ఈస్ట్ గోదావరిలో తాతాజీ గారు సీన్ గారు కూడా ఇదే కార్యక్రమం చేశారు. మన శ్రీకాకుళం, ఒంగోలు అన్ని దగ్గర 13 జిల్లాలు 8 జిల్లాలు తిరిగాం. మేము ఇంకా 4 జిల్లాలు తిరగాల్సి ఉంది, అది కూడా తిరుగుతాం. ఇంకా 10 రోజుల కిందట మమ్మల్ని టీడీ జనార్దన్ గారు రమ్మంటే పార్టీ ఆఫీస్కి వెళ్ళాం. అబ్బాయి మీకు ఎలక్షన్ వచ్చేసింది, మీరు ఇక ఎలక్షన్ క్యాంపెయిన్లో దిగండి, మీ యొక్క నియోజకవర్గాల్లో మీరు అక్కడ ఉన్న అభ్యర్థులకి మీరు సపోర్ట్ చేయండి, నగ్గించుకోండి, మీకు ఉపాధి కల్పించే హామీ మాదే అని చెప్పేసి మాకు అభయాస్తం ఇవ్వడం జరిగిందండి. ఆ జరిగిన కారణంగా మేము ఈరోజు తెలుగుదేశం జనసేన పార్టీకి సపోర్ట్ చేయాలని మీ అందరూ కూడా తీర్మానించుకోవడం జరిగిందండి. ఈరోజు నిడదవోలులో రాష్ట్ర బ్రాంచీస్ ఆఫ్ వర్కర్స్ యూనియన్ తరఫున సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత అంతకుముందు ఉన్న బ్రాంచీస్ ఆఫ్ వర్కర్స్ని తీసివేసి గవర్నమెంట్ షాపులు ఏర్పాటు చేయడం జరిగింది. ఏర్పాటు చేసి అందులో వారి వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు వారి మనుషులను వేసుకోవడం జరిగింది. మేము అంతకుముందు 15 సంవత్సరాల నుంచి బ్రాంచీ షాపుల్లో నౌకర్నామా లైసెన్స్ కలిగి అందులో వర్కర్స్గా పనిచేస్తున్నాం. మరి మమ్మల్ని అన్యాయంగా తీసివేయడం తగదని ఆ రోజు మరి ఆ మంత్రులకి, ఎమ్మెల్యేలకి చివరికి విజయవాడలో అమరావతి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా విన్నవించుకుంటామంటే మాకు వాళ్ళు అవకాశం కల్పించలేదు. మంత్రులు, ఎమ్మెల్యేలు శాసనసభలో ఈ విషయాన్ని ప్రస్తావిస్తామని చెప్పారు కానీ ప్రస్తావించలేదు. దీనిపై మేము హైకోర్టుకి కూడా వెళ్ళడం జరిగింది కానీ మాకు న్యాయం జరగలేదు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం సమిశ్రగూడెం గ్రామంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి పిలుపు మేరకు చేపట్టిన పల్లెకు పోదాం కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు గ్రామంలోని ప్రతి ఇంటికి తిరుగుతూ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న పథకాలను రాష్ట్ర ప్రభుత్వం వక్రీకరించి తామే ఆ పథకాలను ఇస్తున్నట్లుగా చెలామణి చేస్తున్నారని, గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, ఆయుష్మాన్ భారత్లో భాగంగా హెల్త్ క్లినిక్ భవనాలకు కేంద్ర ప్రభుత్వమే పూర్తి స్థాయిలో నిధులు మంజూరు చేసిందని, ఈ భవనాలపై ఎక్కడా కేంద్ర ప్రభుత్వం పేరును వాడకపోవటం చాలా విచారకరమని, అదేవిధంగా అన్ని గ్రామాలకు నిధులు మంజూరు చేసిన ఘనత మోడీ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నిడదవోలు మండల అధ్యక్షులు మాట్ల వెంకట దుర్గారావు, కో కన్వీనర్ దేవన పాపారావు, జిల్లా కార్యవర్గ సభ్యులు తమ్మిరెడ్డి నాగేశ్వరరావు, జనరల్ సెక్రటరీ తోరం జయశ్రీనివాస్, ట్రెజరర్ చింతల బాలాజీ, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. జై పల్లికి పోదాం కార్యక్రమం శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి గారు ఇచ్చిన పిలుపు మేరకు 9, 10, 11 తారీఖుల్లో ప్రవాస కార్యకర్తల కింద మేము ఈ పల్లికి పోదాం కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నరేంద్ర మోడీకి ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా లబ్ధిదారులందరికీ ఇవ్వడం జరిగింది. ఈ కిట్కో మొత్తం ఈ పథకాలన్నీ కూడా నరేంద్ర మోడీ ఇచ్చే పథకాలలో ప్రతి పథకం జలజీవన మిషన్ కానీ పూర్తి 100% జలజీవన మిషన్, అలాగే ఇంకా జలకళ పథకం కింద 4 లక్షల రూపాయలు ప్రతి రైతుకి ఇవ్వడం జరుగుతుంది. కవసాలపాలెం 22 బోర్లు ఇవ్వడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం 22 బోర్లకు 4 లక్షల రూపాయలు చెప్పిన ఇవ్వడం జరిగింది. అలాగే సెట్టిపేటలో 20 బోర్లు ఇవ్వడం జరిగింది. ఆవాస యోజన కింద ఒక ఇంటికి 1,80,000 రూపాయలు చెప్పిన ఇవ్వడం జరిగింది. టిట్కో కట్టిన నిడదవోలు కట్టిన టిట్కో ఇళ్ళు కూడా మన కేంద్ర ప్రభుత్వం నిధులతో జరిగింది, కానీ అది ఆగిపోవడం జరిగింది. ఈ పథకాలన్నీ కూడా మన నరేంద్ర మోడీ గారు ఇక్కడ ఎన్ఆర్జీఎస్ నిధుల కింద జరగడం జరుగుతుంది. బియ్యం, రైస్ కూడా రైస్ బియ్యం కానీ ఆ రైస్కి వచ్చే వ్యాన్ కానీ నరేంద్ర మోడీ ఇచ్చిన పథకంతో జరుగుతుంది. సచివాలయాలకి ప్రతి ఊరికి ఒక్కో ఊరికి 43 లక్షల రూపాయలు సచివాలయానికి, ఆర్బీకేకి 20 లక్షల రూపాయలు, హెల్త్ అండ్ వెల్త్ క్లినిక్ ఆయుష్మాన్ భారత్ క్లినిక్కి 20 లక్షల రూపాయలు, ప్రతి ఊరికి గ్రామానికి ఇచ్చిన గ్రాంట్స్ అన్ని కూడా మన నరేంద్ర మోడీ గారు ఇచ్చిన గ్రాంట్సే. అలాగే సీసీ రోడ్స్ కానీ, సీసీ డ్రైన్స్ కానీ, మరుగుదొడ్లు కానీ ఇవన్నీ కూడా మన నరేంద్ర మోడీ గారు ఇచ్చిన పూర్తి పథకాలు ఇవన్నీ కూడా. అలాగే అమ్మఒడి కార్యక్రమం 13,000 SC ST సోదరులందరికీ ఇచ్చే పథకాలలో కూడా 10,500 రూపాయలు నరేంద్ర మోడీ గారు ఇస్తున్నారండి. అలాగే మన SC ST విద్యాదేవన కార్యక్రమం కానివ్వండి, అలాగే ఫీజు రీయింబర్స్మెంట్ కానివ్వండి 60-40 రేషియోలో మన కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది. అలాగే మనకి నిడదవోలు ఓవర్ బ్రిడ్జి కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఓవర్టేక్ చేసుకుని అది కూడా సెంట్రల్ బ్రిడ్జి కూడా ఓవర్ బ్రిడ్జి కూడా నిర్మించడం జరుగుతుంది. మనతో ఈ పథకాలు అన్ని చూసుకుంటే మేము ఊర్లో జరిగే ప్రతి పథకాలు 13, 14, 15 ఫైనాన్స్లో వచ్చే డబ్బులతో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కరెంటు బిల్లు కట్టుకుని ఈ పథకాలన్నీ మావే అని చెప్పుకోవడం జరుగుతుందండి. ఈ పథకాల్లో కూడా వచ్చే డబ్బులు ఈ డబ్బులతోనే జీతాలు కూడా
కూడా ఇవ్వడం జరుగుతుంది. అంగన్వాడీకి ఇచ్చే ప్రతి అంగన్వాడీకి ఇచ్చే గర్భవతులు, బాలింతలు, ఫ్రీ స్కూల్స్ అంతా పూర్తి ఫండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. గోరుముద్ద పథకం నిమిత్తం మధ్యాహ్నం భోజనం స్కూల్ పెట్టే గోరుముద్ద సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ తో నడుస్తుందండి. వాళ్ళకి ఇచ్చే బట్టలు కానీ, వాళ్ళకి ఇచ్చే యూనిఫామ్ అని, బుక్స్ కానీ, ఇవన్నీ కూడా ఆయన ఇచ్చేది ఒక ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేది ఏంటంటే ఒక డిక్షనరీ మటు ఇస్తున్నారండి ఆయన. ఈ పథకాలన్నీ కూడా మొత్తం పథకాలన్నీ 90% పథకాలు. అలాగే డ్రిప్ ఇరిగేషన్ కానివ్వండి, వెటర్నరీకి సంబంధించి 1962 మనుషులు కూడా అంటే 1962 వెటర్నరీ నిమిత్తం మన పశు వైద్యశాలను ప్రారంభించడం జరిగిందండి. ఒక గేదెకి వైద్య నిమిత్తం ఏమైనా చేయాలంటే అది మనుషులు ఉన్నట్టే నరేంద్ర మోడీ 1962 ప్రవేశపెట్టడం జరిగింది. ఆ గేదెని తీసుకెళ్లి పశు వైద్యాలకు తీసుకెళ్లి ఆ వైద్యం చేయించి మళ్ళీ తిరిగి ఆ రైతుకి అప్పచెప్పే బాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వం ఉచితంగా చేయడం జరుగుతుంది. ఈ పథకాల్లో కూడా మన నరేంద్ర మోడీ గారి బొమ్మ లేకపోవడం చాలా విడ్డూరంగా ఉంది. అలాగే ఆయుష్మాన్ భారత్ కానీ, సచివాలయానికి కానీ నరేంద్ర మోడీ గారి బొమ్మ కార్డులు కూడా, ఆయుష్మాన్ భావ్ కార్డులు కూడా మన నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టడం జరిగిందండి. ఆయుష్మాన్ భారత్ కార్డులు, ఈ కార్డులు కూడా మనిషికి వచ్చి 5 లక్షల రూపాయలండి. ఇంట్లో నలుగురు ఉంటే నలుగురికి 4-5-20 లక్షల రూపాయలు చెప్పిన నరేంద్ర మోడీ గారు ఇవ్వడం జరుగుతుంది. అంటే కార్డు వచ్చి 5 లక్షల రూపాయలు కూడా ప్రతి దేశంలో కూడా ఎక్కడైనా సరే ఏ వైద్యం కార్పొరేట్ హాస్పిటల్ చేసుకునే విధంగా నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టడం జరిగిందండి. ఈ కార్డు మళ్ళీ సంవత్సరానికి అయిపోతుందేమో అని చెప్పేసి అనుకునే విధంగా కానీ ఇది లేదండి. ప్రతి సంవత్సరం బతుకున్నంతకాలం ప్రతి సంవత్సరం 5 లక్షల రూపాయల వరకు వాడుకునే విధంగా నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టడం జరిగిందండి. అలాగే ఆరోగ్యశ్రీ కార్డు స్టేట్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దాంట్లో కూడా 60-70% కేంద్రం యొక్క నిధులతో నడుస్తుందండి. ఈ 60-70% నిధులు ఒక ఆరోగ్యశ్రీ కార్డులో నలుగురు ఉంటే నలుగురికి ఒక్క మనిషికి వైద్యం జరిగితే ఆ వైద్యం మళ్ళీ సంవత్సరం వరకు కూడా మిగతా ముగ్గురికి వైద్యం అందదండి. ఈ ఆయుష్మాన్ భారత్ కార్డులో అలా కాదండి. ప్రతి మనిషికి 5 లక్షల రూపాయలు చెప్పిన 20 లక్షల రూపాయలు ఒక మనం ఎక్కడికైనా వారణాసిలో వైద్యం వికటించినప్పుడు అక్కడ హాస్పిటల్లో మన 5 లక్షల రూపాయలు వైద్యం చేయించుకునే విధంగా నరేంద్ర మోడీ గారు కల్పించారండి. ప్రతి పథకంలో కూడా 70%, 90%, 100% ప్రతి పథకం కూడా మన నరేంద్ర మోడీ గారు ఇచ్చారండి. తోపుడు బల్లికి ఆసరా కింద 10,000 అని చెప్పారండి. అది నరేంద్ర మోడీ గారు ఇస్తున్నారండి 10,000 రూపాయలు. ఈ గర్భవతులకి ఆపరేషన్ చేయించుకుంటే 5,000 రూపాయలు వైద్యం చేసినారు. ప్రైవేట్ హాస్పిటల్ చేయండి 5,000 రూపాయలు, గవర్నమెంట్ హాస్పిటల్ చేయించుకుంటే 6,000 రూపాయలు ఈ నరేంద్ర మోడీ గారు ఆ గర్భవతులకు ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి పౌష్టికాహారం అందించడం జరుగుతుంది. వాళ్ళకి 3 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల పిల్లలు కూడా పౌష్టికాహారం అందించడం కూడా అంగన్వాడీల ద్వారా, ICDS ద్వారా ఇది కార్యక్రమం జరుగుతుందండి. ఈ కార్యక్రమం పూర్తి నిధులు కూడా మన నరేంద్ర మోడీ గారు చేపట్టిన కార్యక్రమాలండి. అందరూ కూడా గుర్తించండి. నరేంద్ర మోడీ గారు మన డిఫెన్స్ వ్యవస్థలో అత్యున్నత స్థాయికి వచ్చిందండి. మన్మోహన్ సింగ్ ఉన్న గవర్నమెంట్ లో 12వ స్థానంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ ఈ రోజుని ఈ 5వ స్థానం నుంచి 3వ స్థానానికి ఎగబాకి స్థితిలో ఈ రాజ్యం యొక్క స్థితి, మన ఆర్థిక పరిస్థితి ఎగబాకి స్థితిలో ముందుకు నడుస్తుంది ఇవాళ మన భారతదేశం నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో. నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని మనందరం గుర్తించి నరేంద్ర మోడీ గారిని మరొకసారి మళ్ళీ ఆయనకి మళ్ళీ సింహాసనం ఏర్పాటు చేస్తే మన జీవితాలు, మన పిల్లల జీవితాలు, మన దేశం యొక్క పరిస్థితి అంతా కూడా ఇంకా మెరుగుపడి నెంబర్ 1 స్థాయిలోకి వెళ్ళే పరిస్థితి ఈ రోజున భారతదేశం తొందరలో వచ్చే అవకాశం, ఈ 10 సంవత్సరాలు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి ఆర్థిక నిపుణులు చెప్పడం జరుగుతుందండి. జై హింద్, భారత మాతాకి జై. శ్రీరామ్, భారత్ మాతాకి జై. పల్లెకి పోదాం అనే కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈ నెల 9, 10, 11 తేదీల్లో రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గం నిడదవోలు అసెంబ్లీ పరిధిలోని నిడదవోలు రూరల్ గ్రామాలైనటువంటి అన్ని గ్రామాల్లోనూ పర్యటించి మొత్తం అందరికీ కూడా పల్లెకి పోదాం అనే కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకాలు, సంక్షేమ పథకాలు, నిధులు, గ్రామాలకు కేటాయించినటువంటి నిధుల్ని మనం గ్రామాల్లో పర్యటించి ఈ నెల బీజేపీ కార్యకర్తలు అందరూ కూడా వారికి ప్రజలకు వివరించడం జరిగింది. ఈ సంక్షేమ పథకాలు సింహభాగం కేంద్ర ప్రభుత్వం ఇస్తోందని, కొన్ని పథకాలు అయితే పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే నిధులు మంజూరు చేస్తోంది. వాటిల్లో ముఖ్యంగా చెప్పదగినవి గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, ఆయుష్మాన్ భారత్ అని చెప్పి విలేజ్ హెల్త్ క్లినిక్లని కట్టేటువంటి భవనాలు, వీటన్నిటికీ కూడా పూర్తిగా నరేంద్ర మోడీ గారు 100% నిధులు సమకూర్చారు. కానీ ఎక్కడా కూడా వాటి మీద కేంద్ర ప్రభుత్వం చిహ్నం కానీ, నరేంద్ర మోడీ గారి ఫోటో కానీ ఏమీ ఉండడం లేదు. రీసెంట్గా మన కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి గారు ఇచ్చేసి ఒక ఆసుపత్రి, అలాగే అందరూ కూడా గ్రామస్తులు ఈ విషయాన్ని ఆలోచించి ప్రతి ఒక్కళ్ళు కూడా ఖచ్చితంగా మనం ఈ నరేంద్ర మోడీ గారి ఫోటో ఖచ్చితంగా ఉండాలి. ఈవెన్ మనకు దేశ ప్రధానిగా అయినా సరే మనం ఆయన్ని గౌరవించుకునే విధంగా కనీసం
సచివాలయాల్లోనూ రైతు భరోసా కేంద్రాల్లోనూ ఈ విలేజ్ హెల్త్ క్లినిక్ల్లో కూడా నరేంద్ర మోడీ గారి ఒక బొమ్మ ఫోటోని మనం ఉంచాలని మేము గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే అందరికీ ఇచ్చిన ఒక గొప్ప వరం ఆయుష్మాన్ భారత్ ఈ అనేటువంటి కార్డులు ఏర్పాటు చేసి ప్రతి వ్యక్తికి ఆరోగ్యానికి ఒక సంవత్సరానికి 5 లక్షల రూపాయలు అందే విధంగా వైద్యం 5 లక్షల రూపాయల వైద్యం అందే విధంగా ఆయుష్మాన్ భవాని కార్డులు ఇష్యూ చేయడం జరిగింది. ఈ కార్డులు కొంతమందికి ఇష్యూ అయినప్పటికీ గ్రామాల్లో ఇంకా వాటిని డిస్ట్రిబ్యూట్ చేయలేదండి, పంపిణీ చేయలేదు. వాటిలన్నింటినీ కూడా వెంటనే పంపిణీ చేయవలసింది కోరుతున్నాం. అలాగే దీని అందరినీ ప్రజలందరూ కూడా గ్రామ సచివాలయాల్లోనూ మీ వాలంటీర్ని పూర్తిగా మీరు ఆ విషయాలు కనుక్కొని ప్రతి ఒక్కరూ మనం ఈ ఆయుష్మాన్ భారత్ కార్డుల్ని చేయించుకున్నట్లయితే 5 లక్షల రూపాయల వరకు వైద్యం మీ జేబులో ఉన్నట్టే. కాబట్టి ప్రజలందరూ కూడా మోడీ గారు ప్రవేశపెట్టినటువంటి ఈ సంక్షేమ పథకాలని సద్వినియోగం చేసుకుని బీజేపీ పార్టీకి నరేంద్ర మోడీ గారికి మనం అందరం అండగా నిలబడదాం. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై. నమస్కారం అండి. నేను నిర్మల మోడల్ మండల బీజేపీ అధ్యక్షుడిని మాట్లాడుతున్నాను. ఈరోజు కార్యక్రమం రాష్ట్ర అధ్యక్షురాలు భారతీయ జనతా పార్టీ దగ్గుబాటి బృందేశ్వరి ఆదేశానుసారంగా పల్లెకి పోదాం కార్యక్రమానికి నిర్మల మండలం బీజేపీ తరఫున కమిటీ అందరం కలిసి పల్లెకి పోదాం కార్యక్రమంలో ప్రతి గ్రామానికి వెళ్ళి ఏదైతే నరేంద్ర మోడీ గారి పథకాలు ఉన్నాయో ఆ స్కీములు ప్రతి పల్లెకి వెళ్ళి ప్రతి లబ్ధిదారికి తెలియపరచడం జరిగింది. ముఖ్యంగా ఈ పల్లెకి పోదాం ఉద్దేశం కార్యక్రమం ఏంటంటే ప్రతి వచ్చే స్కీమ్ కూడా రాష్ట్ర ప్రభుత్వం తన పేరు మార్చి తన లబ్ధి కోసం వారి పార్టీ లబ్ధి కోసం పేరు మార్చి సెంట్రల్ కూడా వచ్చే ప్రతి పథకాన్ని కూడా వారు ఖాతాలు వేసుకోవడం జరిగింది. ఇది కరెక్ట్ కాదని చెప్పి ఈ పల్లెకి పోవడం కార్యక్రమంలో మేము ప్రతి బీజేపీ కార్యకర్త ప్రతి గ్రామానికి వెళ్ళి వచ్చి నరేంద్ర మోడీ గారు ఏవైతే పథకాలు ప్రతి రాష్ట్రానికి రిలీజ్ చేశారో ఆయా పథకాలు తెలియపరచడం జరిగింది. ప్రతి లబ్ధిదారికి వెళ్ళడం వారు ఇవన్నీ కూడా మోడీ గారికి తెలియకపోవడం ఇదంతా జగన్ గారు ఇచ్చారని తెలియడం వల్ల చాలామంది ఈరోజు ఈ కార్యక్రమంలో చాలామంది కూడా ప్రజలకు తెలిసింది. ఈ ప్రతి కార్యక్రమం ఎన్నో స్కీములు ఎన్నో పథకాలు ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రతి రాష్ట్రానికి అమలు చేయడం. అందులో మన ఆంధ్రప్రదేశ్లో చాలా పథకాలు ఉన్నాయి. అందులో కొన్ని పథకాలు ఏమిటంటే ఆయుష్మాన్ భారత్ కార్డు ఒకటి, రైతు భరోసా కార్డు ఒకటి, అలాగే సచివాలయం బిల్డింగ్స్ ఏమవుతున్నా రైతు భరోసా పెరిగితే, అలాగే కిసాన్ కార్డు, ఇంకా అదే జలకళ బోర్లు, ఇంకా అనేక అంగన్వాడీ అయితే ఇంకా అనేక కార్యక్రమాలు, జలజీవన మిషను, ఇలాగ అనేక మిషన్ మార్సిలియా, ఇంకా అనేక కార్యక్రమాలు అనేక పథకాలు ఈ రోజు లబ్ధిదారులకు ఇవ్వడం జరిగింది. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. నా పేరు డాక్టర్ వినోద్. నేను స్వాతి హాస్పిటల్ నందు జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ అండి. స్వాతి హాస్పిటల్ నందు లాప్రోస్కోపిక్ సర్జరీకి సంబంధించి ప్రత్యేకమైన ఏర్పాట్లు, ప్రత్యేకమైన పరికరాలు ఉన్నాయండి. ఇక్కడ లాప్రోస్కోపీ ద్వారా గాల్ బ్లాడర్లో రాళ్లకి ఆపరేషన్ చేస్తున్నాము. అలాగే అపెండిసైటిస్ 24 గంటల నొప్పికి, పేగు పూతకి, పేగుల్లో ఇన్ఫెక్షన్స్కి వీటికి లాప్రోస్కోపీ ద్వారా చేస్తున్నాం. అలాగే హర్నియా గిలకలకి, తర్వాత కిడ్నీలో స్టోన్స్కి వీటికి కూడా ఆపరేషన్లు అవి చేస్తున్నాము. అలానే థైరాయిడ్ సమస్యలకి ట్రీట్మెంట్ మరియు ఆపరేషన్లు, అలాగే మొలలు, పైల్స్, ఫిస్టులా వంటి వాటికి కూడా ఆపరేషన్లు చేస్తున్నాం. కాలిపైన పుండ్లు, షుగర్ పుండ్లు వీటికి ట్రీట్మెంట్ చేయబడుతుంది. అలానే ఇక్కడ గర్భకోశ వ్యాధులు, ప్రసూతికి సంబంధించి డాక్టర్ స్వాతి గారు ఉన్నారు. వారు నార్మల్ డెలివరీ, సిజేరియన్లు, గర్భసంచి ఆపరేషన్లు, అలానే లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచి ఆపరేషన్లు, అండాశయంలో నీటి కంతులు, ఇన్ఫర్టిలిటీ అంటే సంతానం లేని వారికి సంబంధించిన ట్రీట్మెంట్లు ఇక్కడ చేస్తున్నాము. సో దయచేసి దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు NCN న్యూస్. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం తిమ్మరాజుపాళెంలో వేంచేసి ఉన్న కోట సత్తెమ్మ వారిని ఆలయ అర్చకులు ప్రత్యేక పూలతో అలంకరించి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులకు అమ్మవారు ప్రత్యేక అలంకరణలో దర్శనమిచ్చారు. అమ్మవారికి వివిధ సేవల రూపంలో 1,74,441 రూపాయలు ఆదాయంగా లభించినట్లు ఆలయ ఈవో బల్ల నీలకంఠం తెలియజేశారు.
భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఫౌండర్, ఫ్యామిలీ మెంబర్ అండ్ చైర్మన్ దేవులపల్లి రవిశంకర్ మరియు ధర్మకర్తల మండలి సభ్యులు మారుతి శివభాస్కర్రావు, ఆలయ ప్రధాన అర్చకుడు SVKA శర్మ తదితరులు పాల్గొన్నారు. చేనేత కార్మికుల ఆర్థిక అభివృద్ధి లక్ష్యంగా మగ్గం కలిగిన ప్రతి కుటుంబానికి జగనన్న ప్రభుత్వం 24,000 రూపాయలను అందించి ఆర్థిక భరోసా కల్పించిందని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ అన్నారు. కడియం మండలం మురముండ గ్రామ పంచాయతీ చెరుకూరి సత్యం రుక్మిణి కళ్యాణ మండపం ఆవరణలో మురమండ, దుళ్ళ, వీరవరం గ్రామాల చేనేత కార్మికులతో ఆత్మీయ సమావేశం, చేనేత పరికరాల పంపిణీ కార్యక్రమానికి మంత్రి వేణుగోపాలకృష్ణ, రాష్ట్ర గ్రీన్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్మన్ చందన నాగేశ్వరరావు, అధికారులు, స్థానిక నాయకులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ చేనేత కార్మికుల కుటుంబాలకు భరోసాగా రాష్ట్ర ప్రభుత్వం మురమండ, దుళ్ళ, వీరవరం గ్రామాల్లోని క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ద్వారా 557 మంది చేనేత కార్మికుల కుటుంబాలకు 191 లక్షల రూపాయల ప్రయోజనం చేకూర్చడం జరిగిందన్నారు. ఇందులో భాగంగా నేడు 2023-24 సంవత్సరానికి సంబంధించి రెండవ విడతగా 170 మంది చేనేత కార్మిక లబ్ధిదారులకు 40 లక్షల రూపాయల విలువైన వ్యక్తిగత వర్క్ షెడ్లు, వివిధ రకాల చేనేత ఉపకరణాలను లబ్ధిదారులకు అందజేశామని తెలిపారు. ఈ సమావేశంలో చేనేత జౌలి శాఖ ప్రాంతీయ ఉప సంచాలకులు ధనుంజయరావు, ఏడీ కె పెద్దిరాజు, డిఓ రవికుమార్, ఏడీఓ చేతన్, జేగురుపాడు సర్పంచ యాదవోలు సతీష్ చంద్ర, స్టాలిన్, కడియం సొసైటీ అధ్యక్షులు గిరిజాల బాబు, చేనేత శాఖ రాష్ట్ర డైరెక్టర్ దొంతంశెట్టి వీరభద్రయ్య, ఎంపీటీసీ మెల్లిమి గంగా, సర్పంచ అయినమిల్లి రుక్మిణి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. అడ్రాకండి మనిషి అందానికి అంతే కదా. ఇవాళ లాల్చి వేసుకుంటే ఒకలా అందంగా కనపడతాను, చొక్కా వేసుకుంటూ ఒకలా ఉంటాను, బనీన్ వేసుకుంటూ ఒకలా ఉంటాను, పంచి కట్టుకుంటూ ఒకలా ఉంటాను, రకరకాలుగా కనపడుతుంటాడు మనిషి.
అత్యంత స్కిల్ ఉన్నటువంటి, అంటే నైపుణ్యం కలిగినటువంటి వృత్తి, తెలివైన వాళ్ళు అందరూ. రాజకీయం గురించి చాలా ఎక్కువ మాట్లాడేవారు మా గ్రామంలో ఉన్నటువంటి చేనేత కార్మికులు. కట్టడి అంటే మనం అనుకుంటే ఒకరికే ఓటేస్తాం అన్నప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, నాకు చాలామంది ఆ ఊర్లో ఈ వృత్తి దొరక్క హైదరాబాద్ వెళ్ళిపోయి 6,000కి 7,000కి మంచి షాప్ ఎక్కువ. హైదరాబాద్ మలక్పేట ఈ ప్రాంతం వచ్చేసేవారు మా ఊరోళ్ళు. మీ బావ సీను అభిష్ దగ్గర మలక్పేటలో కూడా ఉండేది అప్పుడు షాపు. ఆ షాపులో పనిచేసేవారు. ఇంత మైగ్రేట్ అయిపోయేవారు. సరే జీతం వచ్చినా ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.